ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామచంద్రపురం చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుకున్న 36 బైక్లు 8 కార్లు మంటలు అంటుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి చెట్లలో పడేయడంతో వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. రామచంద్రపురం చందానగర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో వివిధ కేసుల్లో పట్టుకున్న 36 బైక్లు 8 కార్లకు మంటలు అంటుకున్నాయి. గుర్తు తెలియని వ్యక్తులు సిగరెట్ కాల్చి చెట్లలో పడేయడంతో వ్యాపించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ ఆవరణలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి బాషిత్ అందిస్తారు. చెప్పండి బాషిత్, రామచంద్రపురం పిఎస్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ప్రమాదంలో 36 బైక్లు 8 కార్లు దగ్ధమయ్యాయి అన్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇది సిగరెట్ కాల్చడం వల్లనే వ్యాపించినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? వరలక్ష్మి, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని నివాసం ఉంటున్న క్వార్టర్స్ ఉన్నాయి, పోలీసు క్వార్టర్స్. అక్కడ ఖాళీ స్థలంలో వివిధ కేసుల్లో సీజ్ చేసిన వాహనాలను తీసుకొచ్చి ఆ యార్డ్ లో పోలీసులు నిర్వహిస్తుంటారు. ఆ యార్డ్ లో గడ్డి పెరగడం వల్ల అటువైపు వెళ్తున్న ఎవరో ఆకతాయిలు సిగరెట్ కాల్చి అక్కడ పడేసడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం అందింది మనకు. ప్రస్తుతం అయితే అందులో 36 బైకులు 8 కార్లకు మంటలు అంటుకున్నాయి అని చెప్పి నివేదిక వచ్చింది. దాంతో పాటు పోలీసులు దాన్ని ఎందుకు అగ్ని ప్రమాదం చోటు చేస్తుందని పోలీసులు కూడా దాని మీద విచారణ చేపట్టారు. ఈ అగ్ని ప్రమాదానికి నిన్న సాయంత్రం చీకటి వేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం ఉంది మనకు. ప్రస్తుతం అయితే దీనికి 2 ఫైర్ ఇంజన్లతో కూడా మంటలు ఆర్పి ప్రమాదాన్ని కంట్రోల్ చేసిన దాఖలాలు ఉన్నాయి. వరలక్ష్మి. రైట్ బాషిత్, థ్యాంక్ యూ.